ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్లు కడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. ఆ భాష వస్తే మంచిది, ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే. పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేది. ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది. నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది. ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నారు, రియల్ ఎస్టేట్ ఈజ్ సెంటిమెంట్. మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అదే ₹1,00,000 ఎకరం అంటారు, ఒక 6 నెలలు ఉరితే అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది, భద్రతతో కూడాను మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది. అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత. అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే, చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏండ్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్, బందర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్. ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిండ్రా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులి కుతుబ్షాయి మనకు నచ్చొచ్చు నచ్చకపోదు. నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవుననొచ్చు కాదనొచ్చు. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరా అంటే చంద్రబాబు నాయుడు కట్టిండని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా. దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా. ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా. ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది.
Common sense is biggest asset for anyone. Language is not a knowledge. Language is only for communication. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్లు కడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా, జపాన్, జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. ఆ భాష వస్తే మంచిది, ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే. పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేది. ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు, పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది. నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది. ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్నారు, రియల్ ఎస్టేట్ ఈజ్ సెంటిమెంట్. మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ను డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. అదే ₹1,00,000 ఎకరం అంటారు, ఒక 6 నెలలు ఉరితే అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది, భద్రతతో కూడాను మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది, అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ, రండి మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సెంటిమెంట్తో మన తెలంగాణ రాష్ట్రంలో మరింత నిర్మాణాలు జరగాలని, అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ నౌ కాల్ శ్రీనాథ్ గారు, కన్వీనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, టు ప్రపోజ్ ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. వెళ్ళి పిలవగానే నేను వస్తాను అని చెప్పి ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అయినా